అలాగే మరి మొన్న చూసుకుంటే పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా అండి, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? పేర్ని నాని గారు ఏం చెప్తున్నారంటే రప్ప నరికేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అరే మీరు అట్లా నరక్కండ్రా, సైలెంట్గా చేసేదో చీకట్లో చేయండి, రాత్రిపూట నరికేసేసి తెల్లారి ఏమి తెలియనట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చూసా, గుండె నొప్పి వచ్చింది, బాత్రూమ్ కాలు జారి తలకాయ తగిలింది, అలా చెప్పడం నేర్చుకోండిరా. ఆయన ఏదో రప్ప అంటే మీరు పబ్లిక్గా రప్ప అనద్దు, రప్ప రాత్రిపూట చీకట్లో ఎవరు చూడనప్పుడు చేయండి, పగలపూట చేయొద్దు అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనని కార్యకర్తల్లోకి తీసుకెళ్తున్నాడు, వాళ్ళ కార్యకర్తల్లోకి. పేర్ని నాని మరి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేర్ని నాని గారు ఎందుకో అలా చెప్తున్నారంటే ఓడిపోయిన గిల్టీ ఫీలింగ్తో చాలా బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ బాధని ఎలా చేయాలి, మనం చేసిన తప్పేంటి, నియోజకవర్గంలో ఏం డెవలప్ చేయలేదు ఏంటి అనేది చూసుకుని వాటిని ఎనలైజ్ చేసుకుని సరి చేసుకోవాలి తప్ప ఇలాగా చేయకూడదు. అందులో ఆయన అలా అనడానికి ఆయన సొంత కోపం కూడా కొంచెం ఉంది, సొంత బాధ కూడా. ఏంటంటే ఒక్కొక్కరి అవినీతి అనేది బయటికి నెమ్మదిగా లాగుతున్నారు. మనోడు కొంచెం బాగా బియ్యం స్కామ్ ఏదో బాగా రేషన్ బియ్యం స్కామ్ చేశాడంట, ఆ స్కామ్ బయటపడుతుందనే ఉద్దేశంతో దొంగ అని అరిచినట్టు పేర్ని నాని గారు ముందొస్తూ జాగ్రత్తతో అలాగా అరుస్తున్నాడు అనేది నా ఉద్దేశం. మరి కొడాలి నాని వస్తున్నాడు గుడివాడ, ఇప్పుడు రండి ఎవరు వస్తారు అని చెప్పి నాని గారు అంటున్నారు కదా, పేర్ని నాని గారు. కొడాలి నాని గారు వారం వస్తారు, రాకపోతే ఎలా, సంతకం పెట్టాలిగా. మొన్న ఛార్జ్ షీట్లో ఫైల్ అయింది, ప్రతి వారంలో ఒకరోజు, మరి అది శుక్రవారం ఏమో నాకైతే తెలీదు, మేబీ శుక్రవారం అనుకున్నాను. ఆ వారం వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే ఆయన్ని మొన్న కలకత్తాలో పట్టుకున్నారు కదా, ఈసారి మనోడు ఎటు పారిపోదామని చూసినా కానీ మనోడికి చుట్టూ వలయంలాగా ఉంది, ఎటు పారిపోవడానికి లేదు. అలా పారిపోయినందుకే సంతకం పెట్టాడు, అందుకోసం వస్తున్నాడు. ఆ వచ్చేదాన్ని మనోడు ఏంటంటే పేర్ని నాని గారు బిల్డప్ ఎత్తున్నాడు అనమాట, వస్తున్నాడు ఏం చేస్తారు చూడండి అని. భయంతో పారిపోతున్న వాడిని తీసుకొచ్చి ఒరే నువ్వు పారిపోవడానికి వీలు లేదు అనే విధంగా పోలీస్ స్టేషన్లకి పోలీసులకి అధికారులకు అందుబాటులో ఉండమని వారానికి ఒకరోజు 2 రోజుల్లో సంతకాలు పెట్టమని చెప్పారు. ఆ సంతకాలు పెట్టడానికి వస్తున్నాడు. ఆ సంతకాలు పెట్టేదానికి వచ్చేదాన్ని వీళ్ళు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు అన్నమాట. నాకేం చేస్తుంది, పులిని నేను మింగేస్తా నాకు చూసావు, నా గడ్డం చూసావు, నీ గడ్డం కంటే బాగా ఉందని చెప్తుంది. కానీ అక్కడ ఏంటి, ఆ పులి ఇట్లా తల తిప్పితే ఇది జంపు పారిపోద్ది. ఇది కూడా అలాంటి మేకపోతు గంభీర్యం. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఫస్ట్ రోడ్లు అన్నారు, ఆ రోడ్లు డెవలప్ చేస్తుంది. ఎక్కడైనా రోడ్లు కనుక ఎవరికైనా అందకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దగ్గరలో ఉన్న అధికారులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తుంది. వాళ్ళకి రోడ్లు వేస్తామని చెప్తున్నారు, చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. పథకాలు కూడా ఒకటొకటిగా అమలు అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే 100కి 100% చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. ఇంకా చేయాలని ఉంది కాబట్టి సంవత్సరంలో మొట్టమొదటి సంవత్సరం పాలన ఎలా ఉందనే ఫీడ్బ్యాక్ కోసం జనాల్లోకి ఎమ్మెల్యేలని, ఎంపీలని, తదితర అధికారులని, కార్యకర్తలను కూడా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకోండి. మనం మైనస్లోకి వెళ్ళకూడదు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని మనం ఆ తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్దాం అని బాబు గారు నినాదం ఇచ్చారు. అందరూ కూడా పాటిస్తున్నారు.